హైదరాబాద్ లంగర్ హౌస్లో కారు బీభత్సం సృష్టించింది. కార్ డ్రైవర్ మద్యం మత్తులో బైక్ ఆటోలను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో టూ వీలర్పై ప్రయాణిస్తున్న భార్యాభర్తలు అక్కడికక్కడే చనిపోగా ఆటోలో ప్రయాణిస్తున్న మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం క్షతగాత్రులు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ లంగర్ హౌస్లో కారు బీభత్సం సృష్టించింది. కారు డ్రైవర్ మద్యం మత్తులో బైక్ ఆటోలను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో టూ వీలర్పై ప్రయాణిస్తున్న భార్యాభర్తలు అక్కడికక్కడే చనిపోగా ఆటోలో ప్రయాణిస్తున్న మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం క్షతగాత్రులు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భరిత సమాచారం మా ప్రతినిధి సుస్మిత అందిస్తారు. సుస్మిత, మద్యం మత్తులో ఈ ప్రమాదం జరిగినట్లుగా కూడా ప్రాథమికంగా సమాచారం అందుతోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? మనం ఘటనా స్థలం వద్ద ఉన్నాము. అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు కూడా చెప్తున్నారు. ఏదైతే స్విఫ్ట్ డిజైర్ సంబంధించి లంగర్ హౌస్ నుంచి కూడా ఇటు దర్గా రోడ్డు నుంచి బంజారా హిల్స్ వైపు వెళ్తూ ఉంది. ఆ సమయంలో ఇక్కడ ప్రస్తుతం చూసుకుంటే ఈ స్పాట్లోనే కారు, ఆ తర్వాత ముందు ఒక బైక్, అంతేకాకుండా ఆటో కూడా ప్రయాణిస్తూ ఉంది. అయితే స్విఫ్ట్ డిజైర్ కారులో ఉన్న డ్రైవర్ ఎవరైతే మత్తు మందులో ఉండడం కారణంగానే ఒక్కసారిగా వచ్చి ఇక్కడ బైక్ని ఢీకొట్టాడు. అంతేకాకుండా ముందున్న ఆటోను కూడా ఢీకొట్టినట్టు కూడా తెలుస్తుంది. అయితే బైక్ పై ఇద్దరు ఎవరైతే ఉన్నారో ఆ ఇద్దరికి సంబంధించి మోనా, దినేష్ అనే ఇద్దరు కూడా మరణించినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఈ స్పాట్లోనే వెంటనే ఆన్ ది స్పాట్ డెత్ అయినట్టుగా కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. పోలీసులు అయితే మనం చూస్తున్న ఈ పరిసర ప్రాంతాన్ని ఒకసారి కూడా ఆ కార్కి సంబంధించిన నెంబర్ ప్లేట్స్ కానీ బైక్కి సంబంధించిన పూర్తిగా అన్ని పార్ట్స్ అన్ని కూడా చెల్లా చెదురుగా పడిపోయాయి. అయితే మోనా, దినేష్ కూడా ఇక్కడే ఆన్ ది స్పాట్లో మరణించినట్టుగా కూడా పోలీసులు నిర్ధారించడం వెంటనే ఉస్మానియా ఆసుపత్రికి పోస్ట్ మార్టం నిమిత్తం పంపించినట్టుగా కూడా తెలుస్తుంది. ఆటోలో ఉన్న నలుగురు కూడా తీవ్ర గాయాలయ్యాయి. వారిని కూడా ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రస్తుతం వారు కూడా పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా కూడా వైద్యులు ఒకవైపు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ స్విఫ్ట్ డిజైర్కి సంబంధించిన డ్రైవర్ పవన్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. అయితే అతనికి ఆల్కహాల్ టెస్ట్ కూడా చేయక అయితే చాలా వరకు రీడింగ్ కూడా నమోదైనట్టుగా కూడా చెప్తున్నారు. అయితే పూర్తిగా మద్యం మత్తులో ఉండడం కారణంగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే మోనా, దినేష్ అయితే నవ దంపతులుగా కూడా చెప్తూ ఉన్నారు. ఆ మోనా అనే మహిళ ప్రస్తుతం గర్భవతిగా కూడా వైద్యులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇద్దరు నవదంపులు పుట్టినరోజుల వేడుకల కోసం లంగర్ హౌస్కి వారు అత్తారింటికి వచ్చారు. అయితే నిన్న అర్ధరాత్రి సమయంలో ఇంటికి వెళ్తున్న ఆ సమయంలోనే యాక్సిడెంట్ చోటు చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. వెంటనే పోలీసులు కూడా స్పాట్కి వచ్చారు. వచ్చిన సమయంలోనే ఇద్దరు కూడా మరణించారు. ఆటోలో ఉన్న నలుగురు తీవ్ర గాయాలవడంతో కూడా ఆసుపత్రికి తరలించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఎవరైతే స్విఫ్ట్ డిజైర్ కారులో డ్రైవర్ ఉన్నారో ఆ డ్రైవర్కి సంబంధించి కూడా పట్టుకునే యత్నంలో కూడా ఒకవైపు ఆ డ్రైవర్ కూడా వెళ్ళి ఒక కొబ్బరి బొండాకు సంబంధించిన షాప్లో కూడా కారు ఇరుక్కుపోవడంతో వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ కారుకి సంబంధించి అలాగే పూర్తిగా కూడా బైక్కి సంబంధించి ఆటోకు ఎన్ని పరికరాలన్నీ కూడా పడిపోయిన పరిస్థితి. సో దీని పూర్తిగా ఆ సమయంలో మద్యం మత్తు ప్రధాన కారణంగా తెలుస్తూ ఉంది. అయితే ఇద్దరు దంపతులు చనిపోవడంతో ఒకవైపు ఆటోలు ఎవరైతే నలుగురు వ్యక్తులు ఉన్నారో ఇద్దరు నవదంపతులకు సంబంధించిన దంపతులు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా తీవ్ర విషాదంలో మునిగిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు ఇద్దరు నవదంపతులు చనిపోవడంతో రీసెంట్గా కూడా మ్యారీడ్ అని కూడా చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా మోనా అనే మహిళ గర్భవతి కావడంతో తీవ్ర విషాదంలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. సో ఈ స్పాట్ అంతా కూడా ఏదైతే యాక్సిడెంట్ అయిందో ఆ స్పాట్కి సంబంధించి పూర్తిగా కూడా ఇక్కడ అన్ని తీసివేసిన ట్రాఫిక్ పోలీసులు అయితే క్లియరెన్స్ చేశారు. అయితే డ్రైవర్కి సంబంధించి కూడా అదుపులో తీసుకున్నారైతే అతన్ని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఆల్కహాల్ టెస్ట్లో కూడా రీడింగ్ ఎక్కువ రావడంతో రాత్రిపూట రీడింగ్ ఏదైతే చెక్ చేస్తున్నారో ఆల్కహాల్కి సంబంధించి, కానీ ఇటువంటి ప్రమాదాలు చోటు చేసుకుంటుండడంతో జాగ్రత్త వహించాలని కూడా చెప్తూ ఉన్నారు. ఇటువంటి కేసులు నమోదైతే కఠిన శిక్షలు ఖచ్చితంగా తప్పవని కూడా ఒకవైపు పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అతన్ని లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్కి అయితే డ్రైవర్ని తరలించిన పరిస్థితి కనిపిస్తున్నాయి. సిద్ధు.